హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు ఒక వీడియో చేయబోతున్నానండి. అంటే నాకు తెలిసి నేను డాక్టర్ గారిని కనుక్కున్నానండి. అంటే మా ఇంట్లో ఒకరు ఉన్నారండి క్యాన్సర్ పేషెంట్స్. దానివల్ల నేను కనుక్కుని వీడియో చేస్తున్నాను. చాలామందికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నానండి. షేర్ చేయండి, తప్పకుండా లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఏంటంటే, చాలామంది క్యాన్సర్ వచ్చిన వాళ్ళు ఉంటారు కదండి. 4th కండిషన్ అయినా, 3rd కండిషన్ అయినా, 3 కండిషన్ అయినా ఇలా ఉంటారు కదండి. మొత్తం 4 కండిషన్లు ఉంటాయండి. ఎక్కువ ఏంటంటే కీమోథెరపీ ఉంటుంది, అండ్ అలాగే మరి కరెంట్లు కూడా ఉంటాయి కదండి. వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఫుడ్ విషయంలో మాత్రం నేను చూశాను కాబట్టి కళ్ళతో నేనైతే మీకు చెప్పాలని చెప్తున్నానండి, ఎవరికైనా ఉపయోగపడుతుందని. కీమోథెరపీ అయిన వాళ్ళు కానీ, రేడియేషన్ అయిన వాళ్ళు కానీ, ఇలా చాలామంది ఉంటారు కదండి. రొయ్యలు, పీతలు, గోంగూర, ఇలాంటివి తినకూడదు. వేడొస్తువులు తినకూడదండి. నార్మల్గా వాళ్ళకి క్యాన్సర్ కంట్రోల్ అవ్వాలనుకుంటే వారానికి 2-3 సార్లు డ్రాగన్ కాయ తినాలండి. జ్యూస్ చేసుకున్నా పర్వాలేదు, నార్మల్గా తిన్నా పర్వాలేదు. అండ్ అలాగే మనకి క్యాన్సర్ బాగా తగ్గడానికి మినిమం ఏంటంటే లక్ష్మకాయ అండి. లక్ష్మకాయ రేట్ ఎక్కువగా ఉంటుంది, కానీ దాన్ని జ్యూస్ చేసుకుని తాగినా పర్వాలేదండి. అలాగే మామూలు ఉట్టినోటితో తిన్నా కూడా క్యాన్సర్కి చాలా బాగా పనిచేస్తుందండి. ఇది నేను చెప్పేది కాదండి, డాక్టర్లు కనుక్కొనే నేను ఇది అడిగి 10 సార్లు క్యాన్సర్కి తగ్గుతుందని అన్నారండి. లక్ష్మకాయ అది జ్యూస్ చేసుకొని తాగాలన్నారు, లేదా నార్మల్గా తినాలనుకుంటే తినవచ్చండి. కానీ ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వేడొస్తువులు అస్సలు తినకూడదు. దీనికి మనం ఏంటంటే సబ్జాలు, అలాగే బార్లీ నీళ్ళు, ఇలా కొబ్బరి నీళ్ళు తాగుతూ ఉండాలండి. రెగ్యులర్గా చాలామంది కొబ్బరి నీళ్ళు ఇష్టపడరు. సబ్జాలు, బార్లీ అయితే చాలా మంచిదండి. శక్తి కూడా వస్తుంది. నా వీడియో నచ్చిందని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.